కడుపును పుట్టకపోయినా నువ్వు నా బిడ్డవే. నీ విషయంలో ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు కామ్గా ఉండు. సింధు రేపో మాపో నాకు దగ్గరైపోద్ది. రోజీ సింధును ఒక పనివాడికి ఇచ్చి పెళ్లి చేస్తుందని ఎలా అనుకున్నావు? పిల్లలతో కలిసుండాలని ప్రతి తల్లిదండ్రి ఆశపడతారు. కష్టమైతే అయ్యింది. అవంతిని తీసుకుని మీ ఇంటికి వెళ్ళిపో బాబు. అమ్మాయి గారు ఏంటమ్మా ఇంత అజాగ్రత్తగా ఉంటే ఎలా? స్టావ్కి దూరంగానే ఉన్నానంటే కంగు ఎలా అంటుకుందో అర్థం కావట్లేదు. దూరంగా ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు. పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ వెనక్కి జరుగుంటావు. గాలికి కొంగెగిరి అంటుకునుంటుంది. సమయానికి పాండు చూశాడు కాబట్టి మంట ఆర్పాడు, సరిపోయింది. లేకపోతే పరిస్థితి ఏంటి? చేతులు ఏమైనా కాలయ్యా పాండు? అయ్యో బొబ్బలకేగా. కాలితే కాలేలే అమ్మగారు. భగవంతుడి దయ వల్ల మీకేం కాలేదు. నాకంతే చాలు. హాస్పిటల్కి వెళ్దాం పాండు. భలేవారు అమ్మగారు. చిన్నగా నాకు హాస్పిటల్ దాకెందుకు? నాకు వంటింటి వైద్యం బాగా తెలుసు కదా అమ్మగారు. బొబ్బలు తగ్గడానికి వెన్నపూస రాసుకుంటాలేండి అమ్మగారు. నేను మెడికల్ షాప్కి వెళ్ళి బర్నల్ తీసుకొస్తాను రాని. థ్యాంక్స్ పాండు. సమయానికి మా సింధు ప్రాణాలు కాపాడావు. మళ్ళా మనకి థ్యాంక్స్ ఎందుకు అమ్మగారు? మీ ఉప్పు తింటున్నవాడిని, మీ నీళ్ళలో బతుకుతున్నవాడిని. ప్రాణాలు తెగించైనా నా యజమానులు కాపాడుకోవడం నా బాధ్యత కదా అమ్మగారు. ఒక్క అమ్మాయి గారనే కాదు, మీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా ప్రాణం ఇవ్వడానికి ఈ పాండు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు అమ్మగారు. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండు. వంటగది వైపు రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను? చీర మార్చుకుందు గాని పద రా.
పెద్దమ్మా, నీ ఆధ్వర్యంలో నా ప్లాన్ సక్సెస్. సమయానికి పాండు వచ్చి కాపాడాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఏంటండి పరిస్థితి? అది చచ్చి శవమై ఉండేదిగా. తలుచుకుంటేనే పుల్లంతా వణుకొచ్చేస్తుందమ్మా. నీకు వణుకు మాత్రమే వస్తుంది. నాకు రాత్రికి నిద్ర పట్టక చలి జ్వరం వచ్చేలా ఉంది. తనకి జరగరాంది ఏదైనా జరిగితే సుమిత్ర వాళ్ళతో పాటు రుద్రాంబ కూడా మన మీద దాడి చేస్తుందమ్మా. మనమే కావాలని చంపామని ఆ రుద్రాంబ మన మీద కేసు పెట్టినా పెట్టేది. ఇంత జరిగాక కూడా అత్తయ్య సింధుని ఇంటి నుంచి పంపించట్లేదంటే నాకు ఆశ్చర్యంగా ఉంది భార్గవి. ఏం చేస్తామండి, దరిద్రం పట్టినట్టు పట్టుకుంది మనల్ని. తప్పమ్మగారు. కష్టాల్లో ఉన్న ఒక అమ్మాయి గురించి మీరు ఇలా మాట్లాడటం నాకు నచ్చలేదు అమ్మగారు. కష్టం ఇవాళ అమ్మాయి గారికి వచ్చి ఉండొచ్చు, రేపు మీకు రావచ్చు, ఎల్లుండి ఎవరికైనా రావచ్చు. సాటి ఆడపిల్ల గురించి మీరు ఇలా అనటం భావ్యం కాదమ్మా. నోర్మయ్, ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు? మీరు నన్ను తిట్టినా పర్వాలేదమ్మా. అన్నం పెట్టే చేతులకు తిట్టే హక్కు కూడా ఉంటుంది. కానీ అమ్మాయి గారిని మాత్రం ఏమనకండమ్మా. నా మనసుకు బాధ అనిపిస్తుంది. తనని వెనకేసుకొస్తున్నావేంటి? ఆవిడ గారు లైఫ్ని సెటిల్ చేసే బాధ్యత నాదంటూ ఆ దరిద్రాన్ని మా ఇంటి మీదకి తీసుకొచ్చింది మా అమ్మ. ఆ సైడ్ ఎఫెక్ట్లు మా మీద కూడా పడుతున్నాయి. తనకేం జరిగినా చచ్చినట్టు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది మేము. నీదేం పోయింది? నోటి మాటేగా ఏదైనా అంటావు. మోసే వాళ్ళకి తెలుస్తుంది బరువు, భరించే వాళ్ళకి తెలుస్తుంది బాధ. తమదాకా వస్తే కాని తెలీదురా ఎవరికైనా. ఏ ఇలాంటి దరిద్రాన్ని నీ నెత్తి మీద పెడితే మోస్తావా? సంతోషంగా మోస్తానమ్మా. గుళ్ళో అమ్మవారు లాంటి అమ్మాయి గారు ఎక్కడ? తిరునాళ్ళలో భక్తులు లాంటి నేనెక్కడ? నిజంగా అలాంటి అదృష్టం ఎదురొస్తానంటే ఆ బరువు బాధ్యతల్ని ఆనందంగా మోస్తానమ్మా. అమ్మగారు, మీరేదో మాట వరుసకు అంటున్నారు కానీ నిజంగా అలాంటి అర్హత ఎక్కడదమ్మా? అమ్మాయి గారు ఎక్కడో రాజమందిరంలో ఉండాల్సిన గొప్ప మనిషి. నాలాంటి వంటవాడు కల్లో కూడా ఆశపడకూడదమ్మా. పెళ్లి చూపులకు వచ్చినవాడు దరిద్రుడు కాబట్టి ఆస్తి అడిగాడు. ఆ స్థానంలో నేనుంటే ఈ అమ్మాయి తప్ప నాకు ఇంకేం అవసరం లేదనేవాడు. పిచ్చోడా, ఆస్తి పనులు మేం కాని ఆ అమ్మాయి కాదురా. తాను నీలాగే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి, ఒక సాధారణ అంబులెన్స్ డ్రైవర్ కూతురు. నీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. నువ్వు ఆశపడ్డంలో ఏ తప్పు లేదు. నిజంగానే తన్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే చెప్పు, మ్యాటర్ మేం సెటిల్ చేస్తాం. ఊరుకోండి అమ్మగారు, మీరు ఏదో సరదాగా అంటున్నారు కానీ ఆవిడెక్కడా నేనెక్కడా? చూసావా, ఇందాకేదో మాట వరుసకు చేసుకుంటాను అన్నావు కానీ నిజంగా పెళ్లి చేసుకోమనేసరికి తన గతానికి భయపడి తప్పించుకోవాలని చూస్తున్నావు. చచ్చా, నేను తప్పించుకోవటం ఏంటి అమ్మగారు? నిజంగా అమ్మాయి గారిని పెళ్లి చేసుకునే అవకాశం వస్తే నాకంటే అదృష్టవంతుడు మరొకడు ఉండడు. కానీ రోజమ్మ గారు ఎందుకు ఒప్పుకుంటారు? అసలు ఈ విషయం తెలిస్తే ఊరుకుంటారా?
దేవుడికి తెలియాల్సిన అవసరం ఏముందిరా? నీకోకే అంటే చెప్పు, మీ పెళ్లి మేం చేస్తాం. నేను ఓకే అంటాం తర్వాత సంగతి అమ్మగారు. అసలు అమ్మాయి గారి మనసులో ఏముందో తెలుసుకోకుండా మనం ఇలా మాట్లాడుకోవటం పద్ధతి కాదేమో అమ్మా. అవన్నీ మేం చూసుకుంటాం కానీ మ్యాటర్ తేలే వరకు ఈ విషయం మా అమ్మ దగ్గర మాట్లాడుకో. అయ్యో నేనెందుకు మాట్లాడతానమ్మా? ఆ మాట మీదే నిలబడు. అలాగే అమ్మగారు. నా ప్లాన్ 90% సక్సెస్ అయినట్టే. మిగిలిన పని కూడా త్వరగా పూర్తి చేయాలి. చేస్తా. పదండి. सुन मेरे महिया वे ओ महिया वे तेरे संग रहना वे जीना वे ओ जनिया वे सुन मेरे महिया वे ओ महिया वे तेरे संग रहना वे విదెంత బలయమేందో చూసావా రత్నం? ఏమైందక్కా? తలలు పగల కొట్టాల్సిన చేతులతో కొబ్బరి చిప్పలు పగల కొట్టి సంతృప్తి పడాల్సి వస్తోంది. బాధపడకక్క, కష్టాలు కలకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుగుంటుంది. నీ టైం అంటూ వచ్చినప్పుడు పగల కొట్టించుకోవడానికి తలలే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. చూసావక్క, నేను చెప్పింది సత్యం. ఏంటి, గంట మోగితేనే చెప్పింది సత్యమైపోతుందా? నేను చెప్పింది గంట గురించి కాదక్కా. అటు చూడు చూడు చూడు. వస్తే సింధు, నమ్మించి నా కొడుకు గొంతు కోసావు కదే. అక్క, ఏంటక్క ఇది? వదలక్క. నన్ను అనాథను చేసి నా ఆస్తులన్నీ పోగొట్టి నన్ను నడి రోడ్డు మీదకు తీసుకొచ్చావు కదే. అక్క, నేను నీ కోడలు చేతులు కాదు, నేను నీ రత్నాన్ని. నా కళ్ళ ముందే నవ్వుతూ తొళ్ళుతూ తిరుగుతారు కాదు, మీ ముఖంలో ఆ నవ్వులు ఎన్నాళ్ళో నేను చూస్తాను. నువ్వు ఇలాగే పిడికిలి బిగిస్తే కాసేపట్లో నువ్వు నా శవాన్ని చూస్తావు అక్క. ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని వదిలిపెట్టను. వాళ్ళ తగ్గదు తర్వాత అక్క, ముందు నన్ను వదిలిపెట్టక్క. రత్నం, వాళ్ళ చావు నేను చూసే తీరాలి. ఇంకొక క్షణం ఉంటే నా చావే చూసేదాను అక్క. రోజీ, బాగున్నావా రోజీ? అమ్మ నాకు నువ్వు మామూలు నటివి కాదే, మహానటివి. బాగున్నావా సింధు? దేవుడి దయ వల్ల బాగానే ఉన్నాం. మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగానూ ఆనందంగానూ ఉంది రోజీ. సింధు నీతో ఉండటం అంటే సాక్షాత్తు ఆ అమ్మవారి గుళ్ళో ఉన్నట్టే రోజీ. కొడుకు పోయిన బాధలో ఆవేశంలో ఉండిపోయి నేను తనకు ఏ విధమైన సహాయం చేయలేకపోయాను. నాలో ఆ బాధ ఒకటే మిగిలిపోయింది రోజీ.
ఆ విషయంలో నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. తన జీవితాన్ని సరిదిద్దే బాధ్యత నాది. అవును, నువ్వేంటిక్కడ? అమ్మవారి గుళ్ళో అవమానం జరిగాక నాకు ఆ ఊళ్ళో ఉండటం ఇష్టం లేకపోయింది. ఊరి జనానికి మొహం చూపించలేక దూరంగా వచ్చేశాను. ఈ రత్నమే తన ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చింది. చేసిన పాపాలన్నీ గుర్తొస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అసలు ఇదేం జీవితం అనిపిస్తోంది. అందుకే ప్రతిరోజు ఇలా గుడికొచ్చి భగవన్నామస్మరణలో గడిపేస్తున్నాను. చాలా సంతోషం. ఇప్పటికైనా కళ్ళు తెరిచావు. సింధు, ఏంటత్తయ్యా? అత్తయ్య అని పిలుస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. కొత్త ఇల్లు, కొత్త వాతావరణం, కొత్తలో కొంచెం ఇబ్బందిగానే ఉండొచ్చు. మనుషులు అలవాటైతే తర్వాత ఏ ఇబ్బంది ఉండదు. నువ్వే ముందు సర్దుకుపోతూ ఉండాలి. అలాగే అత్తయ్య. సరే, మేము వెళ్ళొస్తాం రుద్రాంబ. అలాగే రోజీ. సింధు, అత్తయ్య, వీలు కుదిరితే ఎప్పుడైనా ఇంటికి రండి. అలాగేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళరండి. ఆంటీ, ఏంటి? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందా ఆంటీ. మా అత్తయ్య ఇంతలా మారిపోతుంది అనుకోలేదు. మనం చూసేదంతా నిజం కాదు సింధు. మనం విన్నదంతా సత్యం అనుకోకూడదు. రుద్రాంబ మాటల్లో మంచితనం కుమ్మరిస్తుంది, కానీ మనసులో విషం నాకు కనబడుతూనే ఉంది. మనుషులు ఎవరైనా సరే కాలాన్ని బట్టి తమ అలవాట్లు మార్చుకోగలరేమో, కానీ బుద్ధిని మాత్రం ఎప్పటికీ మార్చుకోలేరు. పుట్టుకతో వచ్చిన బుద్ధి శవం కాలేదాకా పోదు. ఆ రుద్రాంబని ఏ రోజుకి అంత త్వరగా నమ్మడానికి వీల్లేదు. పద. పదండి ఆంటీ. ఏంటి గిరాని, ఏదో ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలన్నావు, ఏంటిది? గుడి దగ్గర మాకు రుద్రాంబ కనిపించింది. ఊరి జనం చేత వరంగల్ నుంచి తరిమివేయబడి అనాథగా మారి అడ్రస్ లేకుండా పోయిన రుద్రాంబ మళ్ళీ మన ఏరియాలో ప్రత్యక్షమైందా? తనే మమ్మల్ని చూసి దగ్గరకొచ్చింది. నన్ను సింధుని ఎంతో మర్యాదగా పలకరించింది. పగా ప్రతీకారాలు వదిలేశానని చెప్పింది. తను పూర్తిగా మారిపోయానని చెప్పింది. పచ్చి అబద్ధం గిరాని. రుద్రాంబ మారిపోవడం ఏంటి? ఆవిడ చరిత్ర తెలిసిన వాడెవడు చచ్చినా నమ్మడు. రుద్రాంబ రౌడీజానికి, రాక్షసత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్. సడన్ గా సాధువులా నటిస్తుందంటే వెనకాలేదో పెద్ద ప్లానే ఉండుంటుంది. నాకు బుద్ధి తెలివి లేదనేనా ఈవిడి గారితో సరసాలకి రెడీ అయ్యారు? అశ్విని, అశ్విని! ఏంటి అరుస్తున్నారు? నిజం చెప్తే నిష్ఠూరంగా ఉందా? ఇప్పుడు చీర తెచ్చి మచ్చిక చేసుకుంటున్నారు. రాత్రి మల్లెపూలు తెచ్చి తల్లో పెట్టారని గ్యారెంటీ ఏంటి? అశ్విని!